కొడుకులు ఈయనకు. అమ్మ నీ పేరు పేరు? శాంతమ్మ. శాంతమ్మ. ఏం శాంతమ్మ? టెన్త్ శాంతమ్మ. ఎంతమంది పిల్లలు? 6 మంది, 3 కొడుకులు 3 బిడ్డలు. బిడ్డలు పెళ్ళిళ్ళు 2 అయినాయి, ఇంకొక ఆయన ఉన్నది. 6 మందిలో 3 ఇండియా ఉంటారు. 3 ఇండియా వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు ఇట్లా? ఇదే ఎంత ఆ 6 మంది 3 ఇండియా ఉంటారా? ఈయన గుడిసెలో 2 ఉంటారు, ఆల్నోడు నడిపాడు, చిన్నోడు అవతల ఉంటాడు, చిన్న దాంట్లో. ఇది ఒక కుటుంబం నివసించే ఇల్లు అన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ ఇందులో నువ్వు ఉంటావా? దీంట్లో 4 ఎవరెవరు ఇందులో? ఈ గుడిసెలో ఇల్లు లేవు, పింఛన్లు లేవు, ఇందులో జాగాలు లేవు. మాకు ఇదే గుడిసెలో వనవస్తున్నాం అనుకుంటా చేసుకుంటా దీంట్లోనే కథ కట్టుకున్నాం. ఆయన మాకు ఏం లేవు. కరెంట్ ఫ్రీ లేదు బిడ్డ, పైసలు కడుతున్నాం. మీకు ఫ్రీ లేదు కరెంట్ అంటున్నారు. ఆడిపోయినా ఎవరు పెద్దలు కూడా పట్టించుకోవలేదు మా గురించి. మాటకి ఆడిపోయినా రేషన్ కార్డులు లేవు, మాకేం లేవు. కొనుక్కొని తింటున్నాం. ఫ్రీ బియ్యం కూడా 15 రూపాయల కిలో దాకా కొనుక్కొని తింటున్నాం. ఫ్రీ బియ్యం కూడా 15 దాకా కొనుక్కొని తింటున్నాం. రేషన్ కార్డు లేవు, ఎవరికి లేవు. రేషన్ కార్డులు ఏం అన్ని కాలిపోయినాక అందరం కొనుక్కొని తింటున్నాం. కట్టుకుంటున్నాం. ఎవరు పట్టించుకోవాలి కూడా ఎవరు పట్టించుకుంటారు మా గురించి. చెంచోళ్ళు 6 కుటుంబాలు ఉన్నాయి మాది, ఎవరు పట్టించుకోలేదు మా గురించి. చెంచోళ్ళు ఉండరంటే కూడా అసలు చెంచోళ్ళు అంటే ఎవరు అని ఊర్లో. ఎందుకంటే మాకు ఏం భూములు బాగుండేవు, ఏమన్నా కూలీ నాలు పోయి బతుకున్నాం బిడ్డ. ఏం లేదు కానీ కట్టె పొలాలు తెచ్చుకొని అనుకుంటున్నాం. ప్రభుత్వానికి ఈ ప్రజాపాలన అది ప్రజల సంక్షేమం కోసం బరువు బలహీన వర్గాల కోసం అని చెప్తున్న ఈ ప్రభుత్వము, దీన్ని బట్టి మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. మహబూబ్నగర్ జిల్లా అన్నవాడ మండలం పెద్దార్పల్లి గ్రామం లోపల వీళ్ళు నివసిస్తున్నారు. కనీసం వీళ్ళు 6 కుటుంబాలు ఉంటాయి. ఈ ట్రైబల్స్, ఎస్టీలు. కనీసం వీళ్ళకు ఒక అంటే వీళ్ళకి చూసుకునే విధానం, వీళ్ళకి ఇల్లు పెట్టే కనీసం సోయి కూడా లేదు ఈ ప్రభుత్వానికి కానీ ఈ నాయకులకు కానీ. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా వీళ్ళని గుర్తించలేని పరిస్థితి ఉందంటే మరి స్వాతంత్రం ఎవరి కోసం వచ్చినట్టు, ఈ ప్రజాపాలనలో ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం నడుస్తున్నట్టు ఒకసారి మన ఆత్మపరిశీలన చేసుకునే అవసరం చాలా ఉంది. ఈ సమాజంలో ఇప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత అప్డేట్ వర్షన్లో కూడా ఇటువంటి పరిస్థితులకు ఎందుకు పట్టట్లేదు? వర్షాలు వస్తే నీళ్లు మోకాల ఈ ఇంత దీనమైన పరిస్థితిలో ఉన్నారంటే కూడా వ్యవస్థ ఎక్కడ నడుస్తుంది, ఏ విధంగా నడుస్తుంది వ్యవస్థ? ప్రభుత్వం ఏం చేస్తుంటే కరెంటు ఉచిత కరెంటు లేదని చెప్తారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటారు కదా. ఒక ఎస్టీకి, ఒక చెంచు సామాజిక వర్గానికి ఉచిత కరెంటు లేనప్పుడు మరి సమాజంలో ఎవరికి ఉచిత కరెంటు ఉంది? మరి ఎవరికి ఇస్తున్నారు? ప్రజాస్వామ్యానికి, ఈ ప్రభుత్వానికి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మాది ప్రజాప్రభుత్వం, బడుగు బలహీన వాళ్ళ ప్రభుత్వం చెప్పుకోవడానికి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు ఎవరైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి కాడి నుంచి ఇక్కడ స్థానిక ఉండే ఎమ్మెల్యే వరకు కానీ, యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ మీరు ఎవరైనా వచ్చి విజిట్ చేసుకోండి. మీరు చూస్తే తెలుస్తుంది, ఇక్కడ గ్రౌండ్లోకి వస్తే తెలుస్తుంది వాస్తవమా అబద్ధమా ఏదనేది. చూడండి, వచ్చి రాండి. ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, వచ్చి ఆ గల్లీకి ఆయన ఇల్లు తిరిగిండ్రు. సారు ఇక్కడ రాను సార్, చూడండి సార్ అంటే మా గల్లీకి రాలేదు, మా గుడిసెల కాడికి రాలేడు. వాళ్ళ భార్య ఆయన గారు వచ్చిండ్రు, అక్కడక్కడ ఆయన ఇల్లు చూసుకున్నారు. శ్రీనివాసులు రెడ్డి వాళ్ళు వచ్చి అక్కడక్కడ తిరిగిండ్రు, అక్కడిని సెకండ్ తీసుకొని అక్కడనే వెళ్ళిపోయింది. గౌరీ వరకు ఎట్ట పోయినా కూడా మాతో ఎవరు మాట్లాడలే, ఎవరు రాలేదు. అయితే ఇంకోటి జీతం మాట్లాడుతున్నాను వాళ్ళే కదా జీతం ఉంటే వాళ్ళు వరకు పరిస్థితి ఉంటాడు. ఒక ఇంటి కోసము వ్యక్తి 5 సంవత్సరాల జీతం మాట్లాడుకొని ఆ జీతం డబ్బులతో ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది. అది ఎవరు? ట్రైబల్ ఎస్టేలు.
అంటే సమాజం లోపల అట్టడుగు స్థాయిలో ఎవరైతే ఉంటుందో వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిన మన ప్రభుత్వాలు మన యంత్రాంగము ముద్రించబోతుందంటే ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు కూడా వాళ్ళు జీతాల నుండి ఇల్లు కట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, దాని యొక్క నిదర్శనానికి ఒక నిదర్శనం ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఈ యంత్రాంగము మేల్కొని పొద్దు నిద్ర వదిలిపెట్టి ఇట్లాంటి వాళ్ళను చేరదీసి వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి వచ్చే సహకారాలు అన్నీ కూడా అందాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతుందంటే ఈ వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా చాలా సంవత్సరం నుంచి చెప్తున్నాను. ఆయన ఒక్కరు కూడా అందరికి వచ్చిన బాధలు కానీ మాకు మాత్రం రాలేదు. రోడ్డు మొత్తం చెప్పకపోతే ఇక్కడ ఎందుకు వచ్చిన అమ్మ దిల్లు మొత్తం కానీ అందరికీ కొంచెం మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. అంటే ఒక ఆడపిల్ల ఆవేదన కనీసం ఈ యంత్రాంగం ఎక్కడ ఉంది ఎట్లా ఉంది బాధ ఆమె బాధ ఉందండి. ఈ సమాజంలో కూడా ఇప్పుడు బహిర్భూమిగా పోవాలంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఏడ కాపాడుతున్నాము, ఏం చేస్తున్నాము వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఈ రోజుల్లో కూడా ఈ పరిస్థితి ట్రైబల్ ప్రభావాల్లో మనకు అవగాహన ఉందో లేకనో పరిస్థితి ఉంటే ఎవరు వాళ్ళని ఎవరు కాదు, ప్రభుత్వమే కదా, మనమే కదా. వాళ్ళకు ఇంత డబ్బు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు సమాజంలో. ఈ రోజు కూడా వాళ్ళ ఆత్మగౌరవం కాపాడలేనప్పుడు అట్లా బాధపడుతుంది. ఇప్పటికైనా యంత్రాంగంలో చరణం వస్తుందని చెప్పి ఏం చేస్తామా ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మీరు మాకు అన్ని సౌకర్యాలు ఉండాలమ్మా, మేమేం చెప్పట్లేదు. ఆ ప్రభుత్వానికి ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేదు. మేము చాలాసార్లు చెప్పినాం, బాత్రూమ్ లేవు, నల్లలు లేవు, మాకు ఇండ్లు కూడా లేవు, చనిపోతే బంధు కట్టడానికి జాగా కూడా లేదని చెప్తాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. చచ్చిపోతే చెట్లలో కాలు తిన్నాము ఆడవద్దంటే తీసుకుపోయి అక్కడ అడిగిలో వాడడం కాదు వరాసలు అంత పరిస్థితి వచ్చింది మరి. ఈ ఊళ్ళో ఇంతమంది చెంచలు ఉన్నారు అని అసలు ప్రభుత్వానికి కూడా తెలియదు ఇంతమంది ఉన్నారు అని. అసలు ఊళ్ళో చెంచలు ఉన్నారు అంటే చెంచలు ఉన్నారు అంటారు. ఓట్లప్పుడు వస్తారు, ఓట్లు మాత్రం కంపల్సరీ ఇక్కడ ఉన్నారు చెంచలు అని కంపల్సరీ వస్తారు. అప్పుడు ఓట్లు మాత్రం అందరికీ ఎలా అంటారు. ఈ పరిస్థితి ఇట్లున్నా అంటే ఎవరు పట్టించుకున్నారు, ఓట్ల కాడికి వేపించుకుంటారు, అయిపోయారు. మళ్ళీ గెలిచిన వాళ్ళని పోయి అడిగినా కూడా వాళ్ళు అసలు మా కేసులు ఎవరి కేసులు మేము ఎందుకు చేస్తాము అంటారు వాళ్ళు కూడా. అందుకే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గెలిపించింది కానీ లాభం లేదు మాకు. వాళ్ళ భార్య పిల్లలకి ఇదే పరిస్థితి వస్తే ఆడవిలో ఓట్లు పడతాం, పట్టపాలు పోతే కూడా ఎవరు. నాకైతే రోజు చాలా ఇబ్బంది ఉంది. అసలు ఎట్లా పోతున్నామో అసలు మేమైతే రాసుకుంటున్నా ఎట్లా ఘోరం ఉంది. చెరువులో పోతే చిలకలో పోతే ఎందుకు వస్తుంటారమ్మా ఇక్కడ మీ బాత్రూమ్ కట్టేయాలేరా అంటారు వాళ్ళు. ఇవన్నీ తెలుసుకొని పాప లగ్గం అయితే కూడా కళ్యాణం లక్ష్మికి అప్లై చేయలేము మేము, ఎందుకంటే మాకు వచ్చేది నమ్మకం లేదంటనే. వాళ్ళకి ఇచ్చింది ఆయన మాకు వాళ్ళకు జాగ్రత్త లేని వాళ్ళకు పైసలు కూడా ఇస్తుందంట. ఇంతవరకు మాకు ఒక్క పైసా కాదు, ఒక్క రూపాయి కూడా లేదు తెలుసా. రేషన్ కార్డు లేకపోయినా బియ్యం కొనుక్కొని తింటున్నాం మేము. 15 రూపాయల కిలో లెక్క కొనుక్కొని తింటున్నాం తిరిగి బియ్యం. చెంచాలు ఏం తింటుండ్రు, ఏం గడ్డ తింటుండ్రు, ఏం తింటుండ్రు, పూలు లేదా కట్టెలు తింటుంటున్నాం అంటే అసలు అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంటుండ్రు. ఏది పట్టించుకుంటలేరు, ఏది చేస్తలేరు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకుంటే కూడా పైసలు జీతం మాట్లాడుకొని చేస్తున్నాం తెలుసు. అసలు ప్రభుత్వం ఉంది అంటారు, వచ్చింది అంటారు, ఏడు స్వతంత్రం అసలు. మాకైతే ఆశ లేదన్నా, అయిపోయింది ఆశ మొత్తం వదులుకున్నా. వాళ్ళు చేసి మేము వాళ్ళ పేరుగా తలుచుకునేది, వాళ్ళు చేయాలి కదా. మాకు ఏదన్నా ఒకటి ఇది చేసినాము అంటే మాకు ఏదన్నా ఉంటుంది. పేదోడికి పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళ కడుపు నిండితే 5 ఏళ్ళు నోట్లకు వస్తారు, అది వాళ్ళు ఆశిస్తారు. పార్టీలకి ఇట్లా కాకుండా మనం ఒక ఓటు బ్యాంక్ కాకుండా వాళ్ళు కూడా సమాజం లోపల వాళ్ళు కూడా పౌరులే, వాళ్ళు కూడా ఈ భారతదేశం లోపల అందరికీ సమాన హక్కు ఉందని చెప్పి వారికి కూడా ఆ విధంగా ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ఒక్క పథకాలు కానీ ప్రతి ఒక్క స్కీములు కానీ వారికి చేరితే ఇప్పుడు 200 యూనిట్లు కానీ ప్లస్ ఇండ్లు కానీ వారికి వస్తే అరే ప్రభుత్వం మాదని చెప్పి వాళ్ళ లోపల ఉంటుంది. ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతుంది తెలియనప్పుడు వాళ్ళు ఇప్పుడు అడవిలో ఉన్న ప్రజా సంబంధంలో తేడా లేకుండా అయిపోయింది పరిస్థితి. అడవిలో ఉంటే కాయ ఆకోపోక తిని బతుకుతాం మేము. ఊర్లో ఉంటే ఇక్కడ పింఛన్ కూడా 40 ఏళ్ళకి వచ్చి నా బట్ట వచ్చి ఇంతవరకు పింఛన్ ఒక్క చేసిన లేడు. ఏం చేసుకొని తినాలి.
కష్టం చేయకపోయినా సరే ఉపవాసం పండుకోవాలంటే ఇప్పుడు వచ్చిన పరిస్థితి మాకు అంతకు మించి ఇంకేం రాలేదు. మరి నేను అధికారులు కలుస్తాను, ప్రజలందరినీ కూడా కలిసి ఇంకోసం అన్ని విధాలుగా కార్యక్రమం కోసం అన్ని విధంగా ఊరు ఊరుకోండి సెంటర్లో ఇల్లు చూస్తే ఆశీర్వం అవుతుంది. మా ఊరే ఇట్లా మబ్బులో ఉండదు. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తప్పకుండా. ఏంటి మరి ట్రైబల్స్ వాళ్ళకు ఏం చేస్తారో, ఏం కథ ప్రభుత్వం ఎట్లా ఏం కథ, గ్రౌండ్ లెవెల్ ఏం నడుస్తుంది, మాటరింగ్ ఎవరు చేస్తుందో, వ్యవస్థ ఎవరు చూస్తుందో తెలుసుకోవాలి కదా. మరి యంత్రాంగం కూడా ఆలోచన చేయాలి. మరి ఎవరి కోసం ప్రజాస్వామ్యము, ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో ఆవేదన వీళ్ళ గోత ఇప్పటికైనా వింటారని చెప్పి మరి అనుకుంటున్నాం. ఇలా నల్ల లేకపోతే ఎక్కడ వేయకపోతే మొత్తం పైసలు వేసి నల్ల ఆయనకు ఇల్లు కనిపించాలి. ఇల్లు కట్టుకుంటాం అబ్బాయినే కాదు. అంటే దాంతోపల్లి కొంచెం ఒక పురం అంటాడు. చిన్నపల్లి లాగా అది చెంచాల ఇంట్లో అంటే అసలు ఎట్లా ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి. ఈడ కూడా అసలు ఎట్లా ఉందో. గ్రామ పంచాయతీలో కూడా ఖచ్చితంగా ఇస్తలేరు కదా అని అడిగితే, ట్రైబల్స్ కదా మరి మాకు రావాలి కదా రూల్స్ ప్రకారంగా కూడా మాకు ముందు మాకు చూసుకోవాలి కదా అని అంటే, అడవిలో ఉంటే మీరు ట్రైబల్స్, ఊర్లో ఉంటే మీరు ఎట్లా ట్రైబల్స్ అవుతారని అడుగుతున్నారు. అంటే ఇంకా అడవిలో బతకాలి, అడవిలో అంటే దానికోసం అడిగిపోయి అన్నీ ఇంకా మీ మన జీవనం అంతే. ఇంకా అడిగిపోమని దారుణంగా ఉంటారు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు, మాట్లాడుతుండ్రు. మరి మన అవగాహన ఉందా లేకనా మరి మనుషులు అంటే చిన్న చూసా మరి ఏదైనా ఒక దూరం నన్ను అయితే దయచేసి పోయి మాట్లాడుతున్నాం.